బీజేపీ జనసేన పార్టీలు బలపరిచినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దండగ మహాశక్తి ఉంది, తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుంటూ సైకిలు ఎక్కి సాగి ప్రజలు ఇచ్చిన అపూర్వ స్వాగతం చూసి చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులకి అందరికీ నా వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసిన మీ అందరికీ మరోసారి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మేము ఉమ్మడి అభ్యర్థులుగా కోవూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, నెల్లూరు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరము చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాము. మీ పవిత్రమైన ఓటును నమ్మకంతో సైకిల్ గుర్తు మీద వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, నేను మీకు ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మాటిస్తున్నాను. ఎవరేం చెప్పినా మీరు నమ్మకండి. ప్రతి ఒక్కరూ నేరుగా నా దగ్గరికి రావచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. ఏ నాయకులైనా రావచ్చు, కార్యకర్తలు రావచ్చు, ప్రజలు రావచ్చు, ఎవరైనా రావచ్చు. మేమెప్పుడు మీ సమస్యలు పరిష్కరించే దారిలోనే ఉంటాము. మాకు తెలిసిన రాజకీయం కేవలం రాజకీయం అంటే ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని, వాళ్ళ అవసరాలు తెలుసుకొని అవి తీర్చడమే. మీకు ఇంతకు ముందే తెలుసు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని సేవలు చేస్తున్నారో జిల్లాలో. ఆయన మాట ఇస్తే తప్పరు. ప్రజల కోసం ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాం మేమిద్దరము. కాబట్టి ప్రజలే మాకు ముఖ్యం. ఉపన్యాసాలు, రాజకీయ ఉపన్యాసాలు, సంస్కారం లేని ఉపన్యాసాలు మాకు చేతగావు. మేము ఏది చెప్పినా వాస్తవాలు చెప్తాము. ఓటు కోసం వచ్చి మీతో నమ్మబలికి మిమ్మల్ని ఓటు అడిగి తిరిగి మీకు కనపడకుండా అయితే పోము. తప్పకుండా మీ నమ్మకాన్ని ఒమ్ము కానికుండా ఏ విధంగా అయితే మీరు ఓటు వేసి మా ఇద్దరిని గెలిపిస్తారో అదే విధంగా మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ ఊరి సమస్యలు తప్పకుండా తీరుస్తామని చెప్పి నేను మాటిస్తున్నాను. ఇక్కడ మీకు తాగునీటికి చాలా అవస్థ పడుతున్నారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అది నేను ముందే తెలుసుకున్నాను కూడా మీ దగ్గరకు వచ్చేటప్పుడు. కాబట్టి మేము ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తాము. అలాగే మీకు శ్మశానంకి రోడ్డు దారి సరిగ్గా లేదని విన్నాను, అది కూడా సరి చేస్తాము. అదే విధంగా స్కూల్ కి ప్రహరీ గోడ కూడా లేదని చెప్పారు, అది కూడా సరి చేస్తాము. ముస్లిం సోదరుల కబ్రా కాంపౌండ్ వాల్ అవసరం ఉందని తెలిసింది, దాన్ని కూడా మనం అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసుకుందాం. గుర్తుపెట్టుకొని సైకిల్ గుర్తు మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నన్ను
మీ అమూల్యమైన 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇక్కడ బాగలేదని విన్నాను. సగమే చేసి సగం వదిలేశారు. ఆ కొరవ కూడా పూర్తి చేస్తామని మాట ఇస్తున్నాను. గ్రామ ప్రజలకు అందరికీ మరోసారి విన్నవించుకుంటున్నాను. మేము రాకముందే మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నాము. మేము వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ తీరుస్తామని మరీ చెప్తున్నాను. ఇది రాజకీయాల కోసం ఎన్నికలకు వచ్చేటప్పుడు చెప్పిన మాటలు మాత్రం కానే కాదు. ఎందుకంటే మేము పాలకులం కానే కాదు, సేవకులం మాత్రమే. ప్రజా సేవ చేయడం కోసమే వచ్చాము. అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం, అదేవిధంగా వివాద రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు కానుగ్గా అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నాను. అడగండి, వచ్చి అడగండి, మాట్లాడుతుంది ఎండ పలుకుతున్నారు మన కొట్టాల మహిళలు. నియోజకవర్గం ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి దంపతులు ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ప్రశాంత్ రెడ్డి గారులకు ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎత్తెల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎత్తెల్లాలి విపిఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, ఎత్తెల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. ఆగండి.